జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర ఘన స్వాగతం పలికిన బీసీ సంక్షేమ సంఘ ముఖ్య నాయకులు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అన్న డిమాండ్తో తిరుపతి టు విజయవాడ పాదయాత్ర నిర్వహిస్తున్న నేషనల్ దోబీ మహాసంఘం జాతీయ అధ్యక్షుడు అన్నవరపు నాగమల్లేశ్వరరావు పాదయాత్రలో భాగంగా సోమవారం నాడు బాపట్ల జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ ముఖ్య నాయకులు ఆయనకు భారీగా స్వాగతం పలికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం చేస్తామని, అలాగే రజకుల వృత్తులకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఏర్పాటు చేయాలని, రజక మహిళలకు రక్షణ చట్టం కావాలని, రజక చెరువులు దోబీ ఘాట్లపై సంపూర్ణ హక్కుల రజకులకే కల్పించాలని, ఇప్పటి వరకు రజకులకు ఉన్న అన్ని జీవోలు 100% అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పాదయాత్ర అనంతరం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి తమ డిమాండ్ చెప్తామని, ఈ పాదయాత్ర మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్లినా ఆయనకు పూర్తి మద్దతు బీసీ సంక్షేమ సంఘం రజకుల సంఘం మద్దతు ఇచ్చారు అని ఆయన తెలిపారు. ఆయనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి రవికుమార్, బీసీ సంఘ అధ్యక్షులు రవిచంద్ర, మహిళా అధ్యక్షురాలు మీసాల సామ్రాజ్యం, మండల ఉపాధ్యక్షుడు ఉర్లగంటి వలి, సలహాదారుడు నటరాజ్, చీమల దిన్నే, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఒక మంచి సంకల్పంతో ఒక జాతి ఉన్నతమైనటువంటి స్థితి కోరుకుంటూ ఎన్నో వివక్షతలను ఎదుర్కొంటూ ఈరోజు జాతిని ఎస్సీ జాబితాలో చేర్చి వాళ్ళ జాతికి ఒక మంచి గుర్తింపు తేవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అన్నవరప నాగమల్లేశ్వరరావు గారు చేపట్టినటువంటి ఈ మహత్కార్యం తిరుపతి నుంచి విజయవాడ దాకా సాగుతుంది. వారి కార్యక్రమం పూర్తయ్యే లోపల ఆ వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల వారు మంచి శుభవార్త వింటారనేటువంటిది మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. వారు చేస్తున్నటువంటి సాధనకు ప్రత్యేకించి బాపట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం, అలానే అద్దెంకి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం తరఫున కూడా వారికి సంఘీభావం తెలియజేసుకుంటూ సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా బీసీ సంఘాల తరఫున కూడా ఉంది. న్యాయపరమైనటువంటి నాగమల్లేశ్వరరావు గారి యొక్క డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాలా, ప్రభుత్వం ఖచ్చితంగా తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సముద్దేశించి మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. వారు ఎప్పుడు ఏది చేయమన్నా కూడా బీసీ సంఘం ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడిని. ఈ రోజున మరి రజకుల ఎస్సీ సాధన కోసం అని చెప్పి జనవరి 21వ తారీఖు తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుండి బయలుదేరి ఫిబ్రవరి 11వ తారీఖు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధానం వరకు పాదయాత్ర చేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా రజకులను ఎస్సీలో చేర్చే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని చాలా స్పష్టంగా ప్రతి ఒక్క పార్టీని హెచ్చరిస్తూ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు రజకులకు అనేకమైనటువంటి జీవోలు ఉన్నాయి, అవి అమలు చేయటం లేదు. అదేవిధంగా ఈ దోబీ ఘాట్లు చెరువుల మీద శాశ్వత సభ్యత్వం మనకు లేకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా మరి రజక మహిళల మీద జరిగే దాడులకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు అట్రాసిటీ అనేది కావాలి అని చెప్పేసి వీటిని ప్రధాన డిమాండ్లుగా మేము చేర్చుతూ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం.